విద్యా దీవెన 2019, 2020 విద్యా సంవత్సరానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ వివరాలు చూసినట్లయితే 2019, 20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎవరికైతే ఈ అమౌంట్ పడలేదో వారికి బైయాన్యువల్ శాంక్షన్ ద్వారా 2022 డిసెంబర్ 28వ తేదీన ఆ అమౌంట్ అయితే రిలీజ్ చేశారు. అలా రిలీజ్ చేసిన అమౌంట్ అనేది కొంతమందికైతే స్టూడెంట్ అకౌంట్‌లో పడింది. మరి కొంతమందికి ఆ అమౌంట్ అనేది మదర్ అకౌంట్‌లో అయితే పడింది. అలా పడిన తర్వాత కొంతమంది విద్యార్థులైతే కాలేజీకి ఫీజు అనేది పే చేశారు. కానీ మరి కొంతమందైతే కాలేజీకి ఫీజు అనేది పే చేయలేదు. అలా ఎవరైతే ఆ బైయాన్యువల్ శాంక్షన్ అమౌంట్ పడిన తర్వాత కాలేజీకి ఈ అమౌంట్ అనేది పే చేయలేదో అలాంటి వారి పేర్లైతే ఇప్పుడు వెల్ఫేర్ అసిస్టెంట్ నవశకం లాగిన్‌కి అయితే రావడం జరిగాయి. ఇలా ఎవరి పేర్లైతే వెల్ఫేర్ అసిస్టెంట్ నవశకం లాగిన్‌లో వచ్చాయో వారందరికీ కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ అందరూ కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు కాలేజీకి అంటే 2019, 20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ అమౌంట్ పడిన తర్వాత ఈ అమౌంట్ అనేది కాలేజీలో పే చేసినా సరే వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్‌లో మీ పేరు అనేది వచ్చినట్లయితే మీరు ఆ కాలేజీలో పే చేసిన ఫీజు ఏదైతే ఉందో దానికి సంబంధించిన రిసిప్ట్ అనేది వెల్ఫేర్ అసిస్టెంట్‌కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలా వెల్ఫేర్ అసిస్టెంట్‌కి ఆ రిసిప్ట్ ఇచ్చినట్లయితే వారి లాగిన్‌లో ఆ రిసిప్ట్ అనేది అప్‌లోడ్ చేస్తారు. ఒకవేళ మీరు ఇప్పటి వరకు కాలేజీలో ఫీజు అనేది పే చేయకపోతే మీ పేరున నోటీస్ అయితే జనరేట్ చేస్తారు. ఈ తేదీలోపు ఈ అమౌంట్ అనేది పే చేయండి అని ఒక నోటీస్ అయితే జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీకు ఏదైతే నోటీస్ ఇచ్చారో ఆ నోటీస్ అనేది వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్‌లో అయితే అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు గడువు తేదీలోపు ఫీజు అనేది పే చేసినట్లయితే ఆ నోటీస్‌కి బదులుగా మీరు పే చేసిన రిసిప్ట్ ఏదైతే ఉందో అంటే ఫీజు ఏదైతే ఉందో దానికి సంబంధించి రిసిప్ట్ అయితే వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్‌లో అయితే అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏదైతే నోటీస్ అందుకున్నారో దానికి సంబంధించి గడువు తేదీలోపు అంటే 3 వారాల్లోపు ఆ ఫీజు అనేది పే చేయకపోతే మీకు ఫైనల్ నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిలో ఇంకా చాలామంది వారి యొక్క ఆధార్‌కి బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేసుకోలేదు. అంటే ఎన్‌పీసీఐ లింక్ అనేది కంప్లీట్ చేసుకోలేదు. అలా ఎవరైతే కంప్లీట్ చేసుకోలేదో వారి పేర్లు కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ నవశకం లాగిన్‌కి అయితే రావడం జరిగాయి. అలా ఎవరి పేర్లు వచ్చాయో వారందరూ కూడా తప్పకుండా వారి యొక్క ఆధార్‌కి ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేసుకోవాలి. అంటే ఎన్‌పీసీఐ లింక్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కంప్లీట్ చేసుకుంటేనే మీకు స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రావాల్సిన విద్యా దీవెనకి సంబంధించి అలాగే ఎస్ఎస్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది.